హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘురామ్ పటేల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లైవ్ చార్ట్లో క్యాండిల్స్టిక్ సైకాలజీతో మనము వితౌట్ లెవెల్స్ కూడా ఎలా ట్రేడింగ్ చేయొచ్చో నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనకు చాలామంది స్టూడెంట్స్ కానీ అదర్ సబ్స్క్రైబర్స్ కానీ మనకు మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే, సార్, చార్ట్ ఓపెన్ చేయగానే అసలు ఇట్లా చార్ట్ని ఏ రకంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏ డైరెక్షన్లో మనం మార్కెట్ చూడాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు చార్ట్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడండి కంప్లీట్గా. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ చూడండి ఒక అప్వర్డ్ డైరెక్షన్ మూమెంటం తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ చూడండి ఒక ఎం ప్యాటర్న్ లాగా మనకు క్రియేట్ అయిపోయి మళ్ళీ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్గానే మనకు ఒక లోవర్ హై అండ్ లోవర్ లో, లోవర్ హై అండ్ లోవర్ లో ఈ రకంగా మనకు క్రియేట్ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఎగ్జాక్ట్గా మనకు ఆ లెవెల్స్ దగ్గర కూడా మనకు ఒక రివర్సల్ సైన్ అనేది మనకి చూపిస్తూ వచ్చింది. అంటే మనకు లోవర్ హై లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట. సో ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి ఒక డౌన్వర్డ్ డైరెక్షన్కి మూమెంటం, అంటే కంప్లీట్గా మనకు ఇది అప్ ట్రెండ్ అని మనం పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే ప్రీవియస్ లోవర్ హై అండ్ మెయిన్ మనకి చూడండి ఇంకా కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో మనకు మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మనకు ప్రీవియస్ లోవర్ హై కూడా మనకు బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇది కంప్లీట్ ఒక డౌన్ ట్రెండ్ మార్కెటే. సో మేజర్లీ అది ఒక డౌన్ ట్రెండ్లోనే మనకు మూవ్ అవుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ నెక్ లైన్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రాంగ్ నెక్ లైన్ అనేది మనకి ఇక్కడ ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు కంప్లీట్గా మనం తీసుకునేది డౌన్ ట్రేడ్సే కాబట్టి సో వెయిట్ ఫర్ ద వీక్నెస్ ఆఫ్ బయర్స్. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్గా సప్లై ఉన్నా కూడా మనకు ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతూ ఇట్లా కనిపిస్తుంది మనకు కంప్లీట్గా. అంటే స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్ హై లెవెల్ దగ్గరకు వచ్చిందో మార్కెట్ ఇక్కడ ఫేక్అవుట్ ఇచ్చింది. అంటే స్ట్రాంగ్గా బయర్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక రీటెస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి బయర్స్ అనేది మూమెంటం అనేది మనకు ఉండాలి కదా. అంటే కామన్గా లోవర్ హై లెవెల్ అనేది బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అనేది కామన్ కాబట్టి ఆ రీటెస్ట్లో ఇక్కడ మనకు ఈ యొక్క సెల్లర్స్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్ బయర్స్ రావాలి. సో నెక్స్ట్ టార్గెట్ మార్కెట్ది ఇది ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా కాకుండా ఇక్కడ చూడండి ఫేక్అవుట్ ఇచ్చింది మార్కెట్ కంప్లీట్గా. అంటే ఒక స్ట్రాంగ్ బయర్ క్యాండిల్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసినా కూడా ఒక ఫేక్అవుట్ మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్స్ అట్ ద నెక్స్ట్ టైం ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్కి కంప్లీట్గా ఉంటే సీరియల్గా మనకి ఇక్కడ చూడండి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి డౌన్ ట్రేడ్ ఓపెన్ చేయడానికి. సో డైలీ ఒక టార్గెట్ 4-5 ట్రేడ్స్ అట్లా ఒక టార్గెట్ పెట్టుకొని మాత్రమే చేయాలి. ఎక్కువ అమౌంట్ తోటి చేయకూడదు. మళ్ళీ 1000 తోటి మీకు ఎంత వీలున్నా కూడా ఒక 1000 మాత్రమే దీంట్లో డిపాజిట్ చేసి దాన్ని డెవలప్ చేయడానికి మీరు చూడాలన్నమాట. సో ఆ రకంగా చేస్తే మీకు ఏంటంటే మెల్లిమెల్లిగా గ్రోత్ అనేది పెరుగుతుంది. ఒక డైలీ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ట్రేడ్ 1000 చేస్తారంటే 70 పర్ ట్రేడ్ అన్నమాట. 70 పర్ ఏదో యూట్యూబ్లలో చూసి మీరు కంప్లీట్గా వాళ్ళు అట్లా చేస్తున్నారు, నాకు కూడా ఇట్లా కొంచెం నాలెడ్జ్ ఉంది, నేను కూడా ఇట్లా చేస్తాను. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా దీంట్లో ఏంటి అంటే మనకు చిన్నగా మ్యానిపులేషన్ ఉంటుంది, ప్రతి బ్రోకర్లో ఉంటుంది. అంటే లైక్ 1 క్యాండిల్ 2 క్యాండిల్స్ మనకు నాలెడ్జ్ ఉన్నా కూడా మధ్యలో ఇప్పుడు నేను కూడా లాస్ అవుతాను. అంటే చిన్నగా మ్యానిపులేషన్ ప్రతి ఒక్క బ్రోకర్లో ఉంటుంది, కామన్గా అది మిస్టేక్ అనేది జరుగుతుంది. సో మనది కూడా ఇప్పుడు నాది కూడా నేను 90% అని చెప్తాను, 100% అని చెప్పను, ఎవరు చెప్పరు. సో 100% చెప్పినా కూడా మీరు నమ్మకండి. 90+ మాత్రమే ఉంటుంది మేబీ, కానీ 100% ఎవరిది ఉండదు. ప్రొఫెషనల్స్ కూడా నాది కూడా లాస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క లోవర్ హై లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు రిప్లైలో కంప్లీట్గా బయర్స్ అనేవాళ్ళు నిలైపోయారు. అంటే అక్కడ నుంచి కంప్లీట్ బయర్స్ మూమెంటం అనేది లేదు అక్కడ. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మార్కెట్లో ఈ యొక్క బయర్ మూమెంటం అనేది ఇక్కడ మనకు క్లోజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా అక్కడ మీకు గ్యాప్ అప్ అనేది కనిపిస్తే మీరు నెక్స్ట్ క్యాండిల్లో షూర్గా సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఒకవేళ దీంట్లో ఆ గ్యాప్ అప్ మీకు కనపడకుంటే సో వెయిట్ ఫర్ ద లోయెస్ట్, ఈ యొక్క లో ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ అయిన తర్వాత ఒక
ఒక న్యూలో క్రియేట్ అయింది. స్ట్రాంగ్ ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ సెల్లర్స్ కూడా ఇక్కడ ఇది వీక్ క్యాండిల్ కాదు, ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్. అంటే మనకు రిప్లైలో మీకు వీక్గా కనిపించినా కూడా ఇది స్ట్రాంగ్ క్యాండిల్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఉన్న బయర్స్ని వీళ్ళు కంప్లీట్గా డామినేట్ చేసి ఒక స్ట్రాంగ్ సప్లై అని చూపెట్టారు. అండ్ లో కూడా ఉంది. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు గ్యాప్ అప్ ఓపెన్ ఉంటే ఇట్లా మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎంట్రీకి కంప్లీట్గా ఎగ్జాక్ట్ అదే లెవెల్ నుంచి ఓపెన్ అయినా కూడా మీరు నెక్స్ట్ క్యాండిల్లో మీరు షూర్గా డౌన్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు ఒక లెవెల్ ఉంది, ఇక్కడ నుంచి లెవెల్ ఉంది. సో ఒక హయ్యర్ లో లెవెల్ ఇక్కడ నుంచి చూడండి, ఒక హై, ఇక్కడ నుంచి హయ్యర్ లో అండ్ హయ్యర్ లో లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకు కంప్లీట్గా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, బయర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా నిల్లున్నారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇచ్చింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా మార్కెట్లో రావాల్సింది బయర్సే, కాకపోతే ఇక్కడ బయర్స్ నిల్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క స్ట్రాంగ్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి మన వాళ్ళు ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఓపెన్ ఇవ్వడం కాకుండా సీదా మనకి ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ వరకు రిజెక్షన్ కోసం అంటే రీటెస్ట్ కోసం వెళ్ళారు. సో అక్కడ మనం సెల్ ట్రేడ్ ఇక్కడ లెవెల్ పైన తీసుకున్నట్టయితే ఈ క్యాండిల్లో కూడా మనకు సెల్ ట్రేడ్ అన్నమాట. అది షూర్గా మీరు సెల్ ట్రేడ్ తీసుకున్నట్టయితే అది విన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఒక హయ్యర్లో లెవెల్, ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట. సో ఈ స్ట్రాంగ్ లెవెల్ దగ్గర మనకు ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయిపోయింది. సో అక్కడ మీరు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మనకు అప్వర్డ్ డైరెక్షన్ నుంచి కంప్లీట్గా ఒక సెల్లింగ్ మూమెంటం ఉన్నా కూడా మీరు అక్కడ ట్రేడ్ అనేది స్కిప్ చేయాలి. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ విత్ నో రిజెక్షన్ అండ్ ఇక్కడ చూడండి ఈ యొక్క సెల్లింగ్ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసిందో నెక్స్ట్ మీరు షూర్గా ఈ యొక్క క్యాండిల్లో ట్రేడ్ తీసుకోవచ్చు, డౌన్వర్డ్ ట్రేడ్. సో ఎందుకంటే అక్కడ మనకు ఈ స్ట్రాంగ్ క్యాండిల్లో ఇక్కడ చూడండి రిజెక్షన్ లేదు, అంటే కంప్లీట్గా బయర్స్ అన్న వాళ్ళు అక్కడ లేరు, ఆ లెవెల్లో లేరు. సో అట్ ద సేమ్ టైం మనకు ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని కూడా బ్రేక్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఈ లో ఒకవేళ బ్రేక్ అవ్వకుండా ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఈ లోకి ఎబోనే ఇది క్లోజ్ అవుతాయి, ఎబోనే ఇది క్లోజ్ అయితే కంప్లీట్గా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఓన్ లెవెల్ ఏదైతే లో లెవెల్ ఉందో ఆ ఓన్ లెవెల్ని వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు. సో అక్కడ నుంచి బయర్ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ మూమెంట్ అనేది చూపెట్టడం అనేది అది 50-50 ఛాన్సెస్ కాబట్టి అక్కడ మనము ట్రేడ్ చేయకూడదు, అవాయిడ్ చేయాలి. సో ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో విత్ స్ట్రాంగ్ రిప్లై మళ్ళీ మూమెంటం కూడా ఉంది, అప్వర్డ్ మనకు స్ట్రాంగ్ మూమెంటం సెల్లింగ్ మూమెంటం ఉంది. సో ఆ కన్ఫర్మేషన్స్తో మీరు సెల్ ట్రేడ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి, సో మనకు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఏదైతే ఇక్కడ చూడండి చూడండి ఈ డిమాండ్ జోన్ ఉంది. అండ్ ఈ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ యొక్క లెవెల్ వచ్చేసి ఇది స్ట్రాంగ్ లెవెల్ ఇదన్నమాట. సో మనకి ఇక్కడ నుంచి చూడండి కంప్లీట్. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్యాండిల్లో ఇది బ్రేక్ చేసింది, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి రిజెక్షన్, అంటే బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అవుతారు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట, స్ట్రాంగ్ లెవెల్ ఇది. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఒక మూమెంటం ఉంది. సో అది స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట, దానికి కంపల్సరీగా ఒక రిజెక్షన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి రిప్లైలో మళ్ళీ ఇక్కడ ఉన్న బయర్స్ కాస్త స్ట్రాంగ్ అయ్యారు. సో ఇక్కడ స్ట్రాంగ్ సప్లై అనేది ఉన్నప్పుడు ఇక్కడ నుంచి బయర్స్ వీక్గా రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయితే మనం నెక్స్ట్ క్యాండిల్లో షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట. సో రీటెస్ట్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి ఈ లెవెల్ని చూసుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఆ లెవెల్ని బ్రేక్ చేసింది ఆల్మోస్ట్. సో వెయిట్ ఫర్ ద బెటర్ కన్ఫర్మేషన్, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయాలి అక్కడ. సో ఇక్కడ చూడండి మళ్ళీ క్యాండిల్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ క్యాండిల్, ఒక సప్లై క్యాండిల్. అట్ ద సేమ్ టైం మనకు
ఈ యొక్క ఏరియా నుంచి చూడండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని బయర్స్ ఎంట్రీ, మళ్ళీ రిప్లైలో కూడా మనకు బయర్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ చూపిస్తాను, ఈ బయింగ్ క్యాండిల్ యొక్క ఈ లెవెల్ లో లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనకు రిప్లైలో స్ట్రాంగ్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కావచ్చు. సారీ ఇక్కడ చూడండి కంప్లీట్గా. సో క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంటా. ఇక్కడ చూడండి మనకు. సో ఎందుకంటే రిప్లైలో స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి ఇది కంప్లీట్గా ఇది ఒక రిప్లైలో కూడా మంచి ఒక స్ట్రాంగ్ హ్యామర్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం మనకు ఒక స్ట్రాంగ్ డిమాండ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనం వాళ్ళ వీక్నెస్ కోసం చూడాలన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర ఇక్కడ చూడండి బయర్ ఇక్కడ ఉన్న మూమెంటం కాస్త ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అంటే మూమెంటం అనేది ష్రింక్ అయిపోయింది, కంప్లీట్గా ష్రింక్ అయిపోయింది. అప్వర్డ్ డైరెక్షన్ నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉంది, మనకు బోత్ సైడ్ వీక్ ఉంది, బాడీ కూడా ఇక్కడ రిప్లైలో వీక్ అయిపోయింది. సో అప్పుడు మనం షూర్గా ఇక్కడ ఇట్లా మనకు ఈ క్యాండిల్ వచ్చేసి గ్యాప్ అప్, ఏదైతే ఈ సెల్లర్ క్యాండిల్ ఉందో ఈ సెల్లర్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం షూర్గా ట్రేడ్ చేయొచ్చు. కానీ అక్కడ చూడండి ఏమైంది, గ్యాప్ డౌన్. అంటే క్లోజ్ లెవెల్ అనేది ఇక్కడ ఉంటే ఈ లెవెల్ ఈ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ అవుతుంది. అంటే అక్కడ నుంచి మళ్ళీ బయర్స్ వచ్చే వాళ్ళ ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం షూర్గా బయర్ ట్రేడ్ తీసుకోలేము, ఎందుకంటే డిమాండ్ కూడా ష్రింక్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మనకు మేజర్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్. సో వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఈ యొక్క లో బ్రేక్ అయిపోయిందో, అంటే ఈ వీక్నెస్ క్యాండిల్ తర్వాత ఈ స్ట్రాంగ్ క్యాండిల్ సప్లై క్యాండిల్ వచ్చేసి ఈ లోని బ్రేక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక రీటెస్ట్కి వెళ్ళిందో అక్కడ మనం సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు షూర్గా. సో డైరెక్ట్గా మనం ఒక మార్జినల్ సేఫ్టీ తోటి ఈ యొక్క క్యాండిల్ మీద షూర్గా ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అది స్ట్రాంగ్ క్యాండిల్ అన్నమాట. అండ్ ఒక కంటిన్యూషన్ సైన్ కూడా మనకు ఈ క్యాండిల్ ఇచ్చింది. ఈ లో కూడా బ్రేక్ అయిపోయింది. సో ఈ లో కూడా బ్రేక్ అయిపోయింది కాబట్టి మనకు ఈ క్యాండిల్లో షూర్గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, సెల్ ట్రేడ్. సో ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు మార్కెట్ స్ట్రక్చరు కంప్లీట్గా మార్కెట్ డైరెక్షన్ కూడా ప్రస్తుతానికి లైవ్ చార్ట్ మీరు ఓపెన్ చేయగానే అది ఎలా ఉంది అనేది మీరు చూసి ఆ డైరెక్షన్ని మీరు అర్థం చేసుకొని ఆ డైరెక్షన్లో మీరు క్యాండిల్ సైకాలజీతో మీరు లెవెల్ చూసుకుంటూ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో నేను మీకు అందరికీ తెలిసిందే 199లో వీడియో ఫార్మాట్ కోర్స్ ఇస్తున్నాను. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కంప్లీట్గా అదే కోర్సు నేను అంటే సపోర్ట్ తోటి 2 వీక్స్ సపోర్ట్ తోటి 1099లో ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం 799లో మీకు సపోర్ట్ ఉండదు, 799 రూపీస్లో మీకు సపోర్ట్ ఉండదు. కానీ 12 వీడియోస్ ఏదైతే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ బైనరీ ఆప్షన్స్ కోర్స్ ఉందో అది 12 వీడియోస్ మీకు నేను సెండ్ చేస్తాను. 799లో మీరు ఆ కోర్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో నేను ఆ డీటెయిల్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. మార్కెట్ స్ట్రక్చరు అండ్ క్యాండిల్ సైకాలజీ, ట్రెండ్ లైన్స్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏది దీంట్లో హైడ్ చేయకుండా నేను కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విత్ లైఫ్ టైం సపోర్ట్ అండి. సో మీకు కావాలంటే ఇట్లా ఈ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో కోర్స్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో కంప్లీట్గా 12 వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదే కోర్సు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదే కోర్సు నేను కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్తో 1999లో ఇవ్వడం జరుగుతుంది. సో అదే కోర్సుని నేను 1099లో ఇస్తున్నాను. జస్ట్ 2 వీక్స్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి 799లో అదే కోర్స్ వస్తుంది మీకు, కానీ నోట్ సపోర్ట్ ఉండదు మీకు. 12 వీడియోస్ ప్రైస్ యాక్షన్ కోర్సు మాత్రమే మీకు సెండ్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కోర్సు గురించి కోర్సు కావాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా నాకు మెసేజ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.